హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే మంచి స్వీట్ అనమాట. పిల్లలు పెద్దోళ్ళు అందరూ బాగా ఇష్టపడతారండి. శనగపిండి కొబ్బరి బర్ఫీ అనమాట. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. పచ్చి కొబ్బరి వేసి చేస్తాము. అసలు ఎంత బాగుంటుందో మీ పిల్లలు అడిగి మరీ తింటారనమాట. ఒక్కసారి రుచి వస్తే వదిలిపెట్టరు, అంత టేస్ట్గా ఉంటుంది. నేను పక్కా కొలతలతో ఈజీగా చేసుకునే విధంగా చేసి చూపిస్తాను, చూసేసేయండి. అదేవిధంగా మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. మరి ఈ కొబ్బరి బర్ఫీకి ముందుగా కావాల్సింది పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి వచ్చేసరికి నేను ఒక కొబ్బరికాయ తీసుకొని తురిమి పెట్టుకున్నాను అనమాట. వెయిట్ లెక్క వచ్చేసరికి మీకు ఈ కొబ్బరి తురుము వచ్చి 260 గ్రాములు వస్తుంది. ఈ కొబ్బరి తురిమిన తర్వాత మనం దోరగా వేయించుకోవాలి. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆ బాండీలో ఈ కొబ్బరి వేసుకొని దోరగా వేయించుకుందాం. అంటే జాగ్రత్తగా వేయించుకోండి, అడుగు మాత్రం మాడనివ్వద్దు. ఎప్పటికప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. కొన్ని స్వీట్లకి ఏంటంటే మనం అలా పొయ్యి మీద పెట్టేసి పక్కకి వెళ్ళొచ్చు. ఈ స్వీట్కి వచ్చేసరికి పక్కకి వెళ్ళటానికి వీల్లేదు, దగ్గరుండే చేసుకోవాలి. ఇదిగోండమ్మా, ఈ కొబ్బరి తురుము వచ్చేసరికి మనకి ఈ విధంగా వేగాలి. ఇందులో తేమంతా పోయి ఈ విధంగా పొడి పొడిగా రావాలి. ఇలా వేగాలి అంటే మనకు 5 నుంచి 6 నిమిషాలు టైం పడుతుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి మార్చుకుందాం. ఇదిగోమ్మా, కొబ్బరి తురుము వేయించుకు పక్కన పెట్టుకున్నాం కదా. అలాగే శనగపిండి వచ్చేసరికి 300 గ్రాములు తీసుకోవాలి. మీరు శనగపప్పు తీసుకొని మరబట్టించుకుంటే మంచిది, లేదంటే మంచి క్వాలిటీ అయిన శనగపిండి తీసుకోండి. మీకు బర్ఫీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఇదిగోమ్మా, ఇట్లా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. 260 గ్రాములు పచ్చి కొబ్బరి, 300 గ్రాములు శనగపిండి, సరేనా? ఇప్పుడు ఈ శనగపిండిని దోరగా వేయించుకుందాం. దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోండమ్మా, లేకపోతే మాడిపోతుంది. ఇదిగోండి, పిండి దోరగా వేగుతుందన్నమాట. కొంచెం కలర్ మారింది. ఈ టైంలో మనము 250 గ్రాముల నెయ్యి తీసుకోవాలన్నమాట. ఈ నెయ్యి వేసుకుంటూ మనం వేయించుకోవాలి. పిండి అంతా కలిసే విధంగా కలుపుకుంటూ వేయించుకుందాం. ఇప్పుడు ఈ పక్కన ఈ విధంగా పిండి వేగుతూ ఉంటుంది కదా, మరి ఒక పక్కన ఇంకో స్టవ్ మీద మనం పాకానికి రెడీ చేసుకుందాం. ఇప్పుడు పంచదార వచ్చేసరికి 600 గ్రాములు పంచదార తీసుకోండి. కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళైతే 1/2 కేజీ తీసుకోండి. కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పాకానికి రెడీ చేసుకుందాం. ఈ పంచదార బాగా కరగాలి. కరిగిన తర్వాత మనం ఈ పాకాన్ని తీగ పాకం రానివ్వాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా నెయ్యి వేసాం కదా. నెయ్యి వేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు ఇట్లా వేగనిచ్చిన తర్వాత మాత్రమే మనం ఈ కొబ్బరి తురుము వేయాలి ఇందులో. ఇప్పుడు ఈ కొబ్బరి తురుము అంతా వేసి బాగా కలిసే విధంగా కలుపుకుందాం. ఈ పిండి కొబ్బరి తురుము బాగా కలవాలన్నమాట. ఇదిగోండి, పంచదార పాకం చూసుకుందాము ఎంతవరకు వచ్చిందో. ఇదిగోండి, పాకం వచ్చేసరికి ఈ విధంగా తీగ పాకం రావాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఓ 1/2 టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోండి. అలాగే
ఈ పంచదార సిరప్ని ఇందులో పోసుకుందాం. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుతూ ఉందామన్నమాట. ఈ పంచదార పాకాన్ని బాగా కలవనివ్వాలండి. ఉండలు లేకుండా ఇట్లా కలుపుతూ ఉండాలి. ఈలోపు ఒక ట్రేకి నెయ్యి రాసి పెట్టుకోండి. మీ దగ్గర ఏ విధమైన ట్రే ఉంటే సరే, లేదంటే కనుక మనం భోజనం చేసే పళ్ళెం ఉంటుంది చూసారా, ఆ పళ్ళెనికైనా సరే ఇట్లా నెయ్యి రాసి పక్కన ఉంచుకోండి. ఇదిగోండి, ఈ మిశ్రమం అంతా ఈ విధంగా దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఇంకొక 50 గ్రాములు నెయ్యి వేసుకోవాలి. మొత్తం మీద 300 గ్రాములు నెయ్యి అన్నమాట. ఈ నెయ్యి అంతా కూడా బాగా పీల్ చేసుకుంటుంది. అస్సలు కనపడదండి మీకు నెయ్యి. చూసారా, ఈ మిశ్రమం అంతా బాగా దగ్గరకు వస్తుంది. చూసారు కదండి, ఇదిగో ఇట్లా సపరేట్ అవుతుంది చూసారా బాండీకి. ఇట్లాంటి టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక నెయ్యి రాసి రెడీ చేసి పెట్టుకున్నాం చూసారా, ఆ ప్లేట్లోకి వేసుకోవాలన్నమాట ఈ మిశ్రమాన్ని. ఇట్లా ట్యాప్ చేసుకోండి. ఇట్లా చేసినందువల్ల ఏంటంటే బబుల్స్ లేకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీని మీద మనం వేయించి పెట్టుకున్న పిస్తా, జీడిపప్పు ముక్కలు అన్నమాట. ఇవి ఈ విధంగా చల్లుకుందాం. వెంటనే చల్లండి అమ్మా, ఆరిపోతే కనుక ఇవి అంటవు. అందుకోసం మీరు ఎమ్మటే చల్లేసేయాలి. ఇగో చూడండి, ఇలా కొంచెం ఇట్లా అదిమి పెట్టండి, మీకు ఊడిపోకుండా చక్కగా ఉంటాయి అన్నమాట. ఈ పిస్తా జీడిపప్పు అనేది మీ ఇష్టం అన్నమాట, మీకు కావాల్సినన్ని వేసుకోవచ్చు. సన్నగా తరుక్కొని నేతిలో వేయించుకోండి, బాగా టేస్ట్గా ఉంటుందమ్మా. కొంచెం ఆరిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకుందాము. పూర్తిగా డ్రై అవ్వకూడదు అనమాట ముక్కలుగా కట్ చేసుకోవటానికి కూడా, కొంచెం ఆరితే చాలు. ఈ విధంగా కొంచెం ఆరిన తర్వాత ముక్కలు కట్ చేసుకోండి. మరలా గట్టి పడిపోయిన తర్వాత కట్ చేస్తే రాదనమాట, అందుకోసం. ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ కట్ చేస్తున్నాం కదండి, ఇవి ఆరటానికి గంట టైం పడుతుంది అనమాట. ఆరిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. ఇదిగోండి, ఈ బర్ఫీ ఎంత మృదువుగా ఎంత టేస్ట్గా ఉంటుందో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. చూశారు కదండి ఈ స్వీట్ చేయటం ఎంత ఈజీనో. ఇదే విధంగా మీరు కూడా వండి మీ పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే రేపు మరొక యూజ్ఫుల్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు బాయ్.